నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఈ ప్రపంచంలో హత్యలు కొత్త కాదు, నేరాలు కొత్త కాదు, కానీ కొన్ని సంఘటనలు మాత్రమే సంచలనాలకు కారణమవుతాయి. అలాంటివి అరుదుగానే వెలుగులోకి వస్తూ ఉంటాయి. కానీ వెలుగులోకి వచ్చిన మరుక్షణం నుంచి దావానలా వ్యాపిస్తాయి. ఆ సంఘటనల గురించి విన్నవారికి కూడా ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంది. సున్నిత మనస్కులైతే ఇలా కూడా చేస్తారా అని గజగజ వణికిపోతారు. హైదరాబాద్లోని జిల్లెలగూడ ప్రాంతంలో జరిగింది అదే. ఓ భర్త తన భార్యను చంపడమే కాకుండా ఆమె మృతదేహాన్ని డిస్పోజ్ చేసిన విధానమే నెవర్ బిఫోర్. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకట మాధవి అనే వివాహిత హత్య సంచలనంగా మారింది. వెంకట మాధవిని చంపినట్టు ఆమె భర్త ఒప్పుకున్నాడు. ఎలా చంపాడో కూడా చెప్పాడు. చంపిన తరువాత మృతదేహాన్ని ఏం చేశాడో కూడా పోసగుచ్చినట్టు వివరించాడు. అయినప్పటికీ అనేక అనుమానాలు, మరెన్నో సందేహాలు. అతడు నిజం చెబుతున్నాడో లేదంటే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నాటకమాడుతున్నాడో తెలియని పరిస్థితే. వెంకట మాధవి హత్య ఒకెత్తైతే ఆమె మృతదేహాన్ని డిస్పోజ్ చేసిన తీరు మరో ఎత్తు. అత్యంత కిరాతకులకు కూడా భయం పుట్టించేంతటి కిరాతకమిది. సాధారణంగా మనిషన్నవాడెవ్వడూ ఇలా చెయ్యడు. హత్యలు, మృతదేహాలను మాయం చేయడాలు ఇవన్నీ సమాజంలో సాధారణంగా జరిగేవే, జరుగుతున్నవే. కానీ వెంకట మాధవి విషయంలో ఆమె భర్త గురుమూర్తి చేసింది మాత్రం నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. అక్కడ ఏం జరిగిందో వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. గురుమూర్తి మామూలు మనిషేమీ కాదు, ఓ మాజీ సైనికుడు, సరిహద్దుల్లో దేశ సేవ చేసినవాడు. అలాంటివాడు ఎంతటి కిరాతకానికి ఎలా పాల్పడ్డాడనేది అంతుపట్టని విషయం. ప్రజలంతా సంక్రాంతి పండుగ మూడ్లో ఉంటే గురుమూర్తి మాత్రం మృతదేహాన్ని మాయం చేసేందుకు తెగ టెన్షన్ పడ్డాడు. అతడి కిరాతక చర్యలకు 18 గంటల సమయం పట్టింది. డిఆర్డీఓలో కాంట్రాక్ట్ ఉద్యోగి గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్కు వచ్చాడు. అనుమానంతో భార్య వెంకట మాధవిని కిరాతకంగా చంపేశాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత కమర్షియల్ గ్యాస్ స్టవ్ మీద మృతదేహం ముక్కల్ని పెట్టి కాల్చేశాడు. బాగా కాలిన ఎముకల్ని పొడిగా తయారు చేశాడు. ఆ తర్వాత బకెట్లో ఎముకల పొడిని తీసుకెళ్లి చెరువులో చల్లేశాడు. ఇదంతా ఒక్కడే చేశాడు. దానికోసం అతడికి పట్టిన సమయం 18 గంటలు. ఈ నెల 19న వెంకట మాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు కంప్లైంట్ చేసే ముందు, చేసిన తర్వాత కూడా చాలా సైలెంట్గా ఉన్నాడు. చాలా అమాయకంగా నటించాడు. పోలీసుల దగ్గర కూడా ఏమాత్రం బెరుకు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ముందుగా పోలీసులకు కూడా గురుమూర్తి మీదే డౌట్ రాలేదంటే అతడెంత బాగా నటించాడో అర్థం చేసుకోవచ్చు. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవికి అదే గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తితో 13 ఏళ్ల క్రిందట వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేసి ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ నెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో దంపతుల మధ్య తగాదా జరిగింది. సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో గొడవ మొదలైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే గురుమూర్తి భార్య తలపై 2 సార్లు గట్టిగా కొట్టగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. చివరకు ఆమె చనిపోయినట్టు తెలుసుకున్న గురుమూర్తి మృతదేహాన్ని అదృశ్యం చెయ్యాలనుకున్నాడు. మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడికించాడు. ఎముకలను వేరు చేసి రోట్లో వేసి పొడిగా మార్చాడు. ఎముకల పొడిని, శరీరం అవశేషాలను సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. తప్పించుకోవడం కోసం ఈ నెల 18న అత్త సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకట మాధవి కనిపించడం లేదని, చిన్న గొడవై ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టు చెప్పాడు. అతడి సూచనతో సుబ్బమ్మ తన కుమార్తె అదృశ్యమైనట్టు ఈ నెల 18న మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. గురుమూర్తి కూడా అత్త సుబ్బమ్మతో పాటు పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. గురుమూర్తి మొదటి నుంచి కూడా చాలా తేడా మనిషని తెలుస్తోంది. అతడు కంచన్బాగ్లోని డిఆర్డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడి విపరీత ప్రవర్తన అనుమానిస్తూ, వేధిస్తూ ఉండడంతో భార్య మాధవి ఇబ్బంది పడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్య చేశాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందంటూ అందరికీ చెప్పాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు వెలుగులోకొచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్పేట్ పోలీసులు చెబుతున్నారు. భార్యను చంపేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కాగా ప్లాన్ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాల్లో సెర్చింగ్ చేశాడు. క్రైమ్, హర్రర్ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. తరువాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా మొక్కలు చేసి ఉడకబెట్టాడు. వాటిని ఎండబెట్టి పొడి చేశాడు. మరికొన్నిటిని కాల్చి బూడిద చేశాడు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. అందులో పెద్ద విశేషమేమీ లేదు. అలాంటి గొడవలు హత్యలకు దారితీయడమే అరుదు. అందులోనూ వెంకటమాధవి హత్య, ఆ తర్వాత మృతదేహాన్ని నామరూపాలు లేకుండా చేసిన విధానం, ఇవన్నీ ఒకదానికొకటి మించి ఉన్నాయి. అసలు వెంకటమాధవి హత్యకు దారితీసిన కారణాలేంటి? అంతలా గొడవపడ్డారా? భార్యను చంపిన తర్వాత గురుమూర్తి మానసిక స్థితి ఏంటి? గురుమూర్తి ఓ మాజీ సైనికుడు. దేశ రక్షణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన వ్యక్తి. అలాంటి గురుమూర్తి తన భార్యను అంత పాశవికంగా చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది? భార్యాభర్తల మధ్య ఏం జరిగింది? చంపిన తర్వాత భార్య ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిందంటూ నాటకం ఎందుకు ఆడాల్సొచ్చింది? అత్తమామలను నమ్మించి చివరికి పోలీసులకు ఫిర్యాదిపించాడు. ఆ తరువాత పోలీసులే అసలు విషయాన్ని బయటపెట్టారు. వెంకటమాధవిని గురుమూర్తి చంపడానికి 24 గంటల ముందు ఏం జరిగింది? గురుమూర్తికి భార్య మీద ఎందుకు అంత కోపం వచ్చింది? దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సమగ్రంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ముందు రోజు గురుమూర్తి, వెంకటమాధవి కలిసి సోదరి ఇంటికి వెళ్లారు. అక్కడ పండగ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పిల్లలిద్దరూ కూడా అక్కడే ఉంటామని చెప్పారు. దీంతో వెంకటమాధవి, గురుమూర్తి తిరిగి మీర్పేట్లోని ఇంటికొచ్చారు. మరుసటి రోజు పిల్లలకి ఫోన్ చేసిన గురుమూర్తి సినిమాకు తీసుకెళ్తానని చెప్పాడు. నేనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి సినిమా చూపిస్తానని ఆశ పెట్టాడు. పిల్లలిద్దరూ కూడా తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్నారు. 14న భార్య పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్లాడు గురుమూర్తి. ఇంటికొచ్చిన తరువాత పండక్కి ఊరికి వెళ్తానని వెంకటమాధవి భర్త గురుమూర్తిని అడిగింది. పండక్కి వెళ్లడానికి వీల్లేదని గురుమూర్తి ఖరాఖండిగా చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. కాసేపు ఇద్దరూ గొడవ పడ్డారు. అది ఘర్షణకు దారితీసింది. దాంతో వెంకటమాధవి తన మెడలోని మంగళసూత్రం తీసి భర్త ముఖంపై విసిరికొట్టింది. దాంతో ఆవేశానికి లోనైన గురుమూర్తి వెంకటమాధవిని గోడకు అదిమి పట్టాడు. కాసేపు పెనుగులాట తర్వాత వెంకటమాధవి కింద పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయిందేమో అనుకున్నాడు. కానీ ఆమె చనిపోయిందని తర్వాత గుర్తించాడు. చనిపోయిన వెంకటమాధవి మృతదేహాన్ని ఎలాగైనా మాయం చెయ్యాలని అనుకున్నాడు. ఇది పోలీసులకు గురుమూర్తి వినిపించిన వెర్షన్. వీరికి గతంలో కూడా ఇద్దరికి గొడవలైనట్టు, గ్రామంలో పంచాయతీ అయినట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ఆధారంగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ సంక్రాంతి పండగకు తల్లిగారింటికి వెళ్తా అన్నటువంటి అంశం మీద ఈ మాధవి అడిగినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత గొడవ అయినట్టు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. ముందు రోజు కూడా గురుమూర్తి వాళ్ళ యొక్క చెల్లె ఇంటికి సంక్రాంతి ఫెస్టివల్ కోసం వెళ్ళి ఇద్దరు పిల్లలు అక్కడే ఉండి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరు మాత్రమే ఉండటం జరిగింది. తెల్లారి నుండి ఆమె కనిపించటం లేదని చెప్పేసి మనకు భర్త ఇవ్వటం జరిగింది. దానిపైన పూర్తి విచారణ కూడా మనం జరపటం జరుగుతుంది. వెంకటమాధవి మృతదేహాన్ని మాయం చెయ్యాలనుకున్న గురుమూర్తి చాలా కసరత్తే చేశాడు. ముందుగా కత్తి తీసుకుని వెంకటమాధవి శరీరంలోని మెత్తటి భాగాలను కోశాడు. వాటర్ హీటర్ ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి ముక్కలను అందులో వేశాడు. 6 గంటల పాటు ఉడికించాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోట్లో వేసి పొడి చేశాడు. ఇక మృతదేహంలో గట్టి, దృఢమైన భాగాలను మరో పద్ధతిలో మొక్కలు చేశాడు. ఇంట్లో ఉన్న కర్రలను కోసే రంపం తీసుకుని భాగాలను కోశాడు. ఎముకలను కూడా కట్ చేశాడు. ఇంట్లో కమర్షియల్ గ్యాస్ స్టవ్ కూడా అందుబాటులో ఉంది. 2 సిలిండర్లు కూడా ఫుల్గా ఉన్నాయి. తన ముందు ఉన్న మృతదేహం ముక్కలనన్నింటినీ ఒక్కటొక్కటిగా స్టవ్ మీద పెట్టి కాల్చేశాడు. బూడిద అయ్యే వరకు కాల్చేశాడు. మిగిలిన మొత్తాన్ని కూడా బూడిద చేశాడు. బూడిద, పొడి అన్నీ కలిపి 2 బకెట్లలో తీసుకెళ్లి చెరువులో పడేశాడు. కొంత బూడిదను టాయిలెట్లో వేసి ఫ్లష్ చేశాడు.
మృతదేహాన్ని ముక్కలు చేయడం, కాల్చివేయడం, బూడిదగా మార్చి చెరువులో కలిపేయడం, ఇదంతా చేయడానికి గురుమూర్తికి దాదాపు 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. పండగ సీజన్ కావడంతో ఇతను ఉంటున్న ఇంటి చుట్టుపక్కల కూడా ఎవ్వరూ లేకపోవడంతో మృతదేహం కాలుతున్న వాసనను కూడా ఎవ్వరూ గుర్తించలేకపోయారు. ఇంటికి కొద్ది దూరంలో 1-2 ఇళ్లు ఉన్నప్పటికీ అందులో కూడా ఎవరూ లేరు. ఆ తర్వాత ఇంట్లో రక్తాన్ని ఫినాయిల్తో శుభ్రంగా కడిగాడు. తన చేతుల్ని కడిగేసుకున్నట్టు పోలీసుల విచారణలో చెప్పాడు గురుమూర్తి. భార్యాభర్తలన్నాక గొడవలు కామనే, కానీ ఒక్క గొడవకే గురుమూర్తి ఇంత కిరాతకంగా ప్రవర్తించాడా అంటే కాదనేదే సమాధానం. చాన్నాళ్లుగా గురుమూర్తిని అనుమానం వేధిస్తోంది. భార్య పట్ల గురుమూర్తికి అనుమానం ఎక్కువ. తాను పనుల మీద బయటకు వెళ్లినప్పుడు తన భార్య ఎవరితోనో మాట్లాడుతోందని, ఎవరితోనో గడుపుతోందని అనుమానపడేవాడు. కానీ బయటికి మాత్రం చాలా నార్మల్గా ఉండేవాడు. బంధువులు వచ్చినప్పుడు భార్యను కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నానని నమ్మించేవాడు. ఈ మధ్యకాలంలో తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె తల్లిదండ్రుల వద్ద పంచాయతీ కూడా పెట్టాడు. ఆమె ప్రియుడితో లేచిపోయే ప్లాన్లో ఉందని కూడా ఆరోపించేవాడు. ఈ టార్చర్ను భరిస్తూనే భర్తను మార్చుకునేందుకు ప్రయత్నం చేసింది మాధవి. ఓ రోజు కనిపించకుండా పోయింది. గురుమూర్తి మాధవి తల్లిదండ్రులకు మీ కూతురు ఎవరితోనో వెళ్లిపోయిందని నమ్మించి అందరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా గురుమూర్తి నటనను నమ్మేశారు. భార్య అదృశ్యం వెనుక అతని పాత్ర లేదనుకున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అమాయక చక్రవర్తిలా నటించాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకట మాధవి ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలోనే ఆమె ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకొచ్చిన ఆధారాలు కనిపించలేదు. గురుమూర్తి రాకపోకలు సాగించిన దృశ్యాలు మాత్రం రికార్డయ్యాయి. దీంతో అతన్ని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు తొలుత పొంతనలేని సమాధానాలిచ్చాడు. పోలీసులు తమదైన కోటింగ్ ఇవ్వడంతో గురుమూర్తి నిజం చెప్పాడు. తానే భార్యను హత్య చేశానని, మొక్కలుగా నరికానని ఒప్పుకున్నాడు. దొరక్కుండా మొక్కలను ఉడికించి కాల్చి చెరువులో పడేశానని చెప్పాడు. దాంతో పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. ఎంత ఘోరమైన నేరం చేసి ఎంత నిమ్మలంగా ఎలా ఉన్నాడోనని ఆశ్చర్యపోయారు. అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఆర్మీలో పనిచేసిన గురుమూర్తి 35 ఏళ్లకే రిటైర్ అయ్యాడు. 39 ఏళ్ల వయసులో భార్యను చంపేశాడు. ఇప్పుడు ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అత్తమామలకు ఫోన్ చేసిన గురుమూర్తి మాధవి తనతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిందని, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టాడు. భార్య గురించి కంగారు పడుతున్నట్లు భలే నటించాడు. నాటకాన్ని బాగానే రక్తి కట్టించిన గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు మాత్రం చేయలేదు. చేస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసు కనుక ఆ ఒక్క విషయంలో సైలెంట్ గా ఉన్నాడు. ఇలాంటి కేసులు చాలా రేర్గా వస్తుంటాయి. నేరం జరిగిందని తెలుసు, చేసినవాడు కూడా పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నాడు. అతడు ఒప్పుకుంటే చాలదు కదా, దానిని కోర్టులో నిరూపించాలి. అందుకోసం పోలీసులకు సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. మరి వెంకట మాధవి కేసులో నిరూపించేందుకు పోలీసుల దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు ఏంటి? వెంకట మాధవి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసి 2 రోజుల పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించారు. ఎంతకీ ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో చివరికి లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఒకరోజు గడుస్తున్న కొద్దీ వెంకట మాధవి తల్లిదండ్రుల్లో కంగారు పెరిగిపోయింది. అదే సమయంలో అల్లుడు గురుమూర్తి ప్రవర్తన మీద కూడా అనుమానం మొదలైంది. వారు తమ అనుమానాలను దాచుకోలేదు. గురుమూర్తి మీద అనుమానముందని పోలీసులకు చెప్పేశారు. దాంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరోజు పాటు అతని ప్రవర్తన మీద పూర్తిగా స్టడీ చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అనుమానము కనిపించలేదు. పోలీసులు చివరికి అతన్ని వదిలేద్దామని అనుకున్నారట. రకరకాలుగా విచారించిన తరువాత పోలీసుల ఎదుట గురుమూర్తి నోరు విప్పాడు. భార్య తనతో గొడవపడి తనను ఇష్టమొచ్చిన రీతిలో కించపరిచే విధంగా మాట్లాడి ఘర్షణ పడిందని, అందుకే తాను చంపేశానని గురుమూర్తి చెప్పాడు. పోలీసులు షాక్ అయ్యారు. అయితే డెడ్ బాడీ ఎక్కడని అడిగారు. అందుకు గురుమూర్తి చెప్పిన మాటలు విని పోలీసులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. పోలీసుల విచారణలో గురుమూర్తి చాలా విషయాలే చెప్పాడు. కానీ అతడు చెప్పిన వాటిలో ఒక్కదానికి కూడా ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇంట్లో ఉన్న కత్తులు, బకెట్లు, అన్ని వస్తువులను ఫోరెన్సిక్ టీంతో తనిఖీ చేయించారు. ఒక్క ఆధారం కూడా లభించలేదని అధికారులు చెబుతున్నారు. చెరువులో కూడా పోలీసులు గాలించారు. అయినా ఎలాంటి ఆధారమూ లభించలేదు. దీంతో ఈ కేసులో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. పండుగ మరుసటి రోజున వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే లభ్యమైంది. ఆమె ఇంటి నుంచి బయటకు రావడం మాత్రం కనిపించలేదు. గురుమూర్తి ఉదయం సమయంలో బకెట్తో బయటికెళ్లి తిరిగొచ్చిన సీసీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. 2 సార్లు బకెట్తో బయటికెళ్లి లోపలికి రావడం సీసీ
సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. గురుమూర్తి చెప్పిన వివరాల ప్రకారం చూసినట్టయితే స్టవ్, సిలిండర్లు, కత్తి, బకెట్ మాత్రం దొరికాయి. డెడ్ బాడీకి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. కనీసం బూడిద కూడా అధికారులకు కనిపించలేదు. చెరువులో మొత్తం వెతికినప్పటికీ ఎక్కడా కూడా మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు, దానికి సంబంధించిన పొడి, బూడిద ఎక్కడా లభించలేదు. దీంతో కేసులో ఎలా ముందుకు వెళ్లాలో పోలీసులకు అర్థం కావట్లేదు. ఈ 18వ తేదీ నాడు ఆ మాధవి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మన మీర్పేట పోలీస్ స్టేషన్లో తమ యొక్క కూతురు కనిపించడం లేదని చెప్పేసి మనకు ఒక మిస్సింగ్ కేసు ఇవ్వటం జరిగింది. దాని ఆధారంగా విచారించినప్పుడు అమ్మాయి తల్లిదండ్రులతో పాటు భర్త కూడా ఆ టైంలో మనకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇతర అంశాలను అన్నీ విచారించిన క్రమంలో ఆ మాధవి ఇంట్లోకి వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ మాత్రమే మనకు అవైలబుల్ ఉంది. రిటర్న్ బయటకు వెళ్ళింది లేదు. ఆ క్రమంలో మనము కొంత భర్త యొక్క క్యారెక్టర్ మీద, అతడు యొక్క వ్యక్తిత్వం మీద మనకు కొంత అనుమానం వచ్చి విచారణ చేపట్టడం జరుగుతూ ఉన్నది. పోలీసులు ఎన్ని హత్య కేసులు చూసుంటారు, కానీ ఇది అన్నింటిలోకి ప్రత్యేకం. ఎందుకంటే హత్య కేసును నిరూపించేందుకు ఆధారాలే కనిపించడం లేదు. మరోవైపు విచారణలోనూ గురుమూర్తి పోలీసులను తిప్పలు పెడుతున్నాడట. ఓవైపు భార్యను చంపి మొక్కలు చేశానని చెబుతూనే నేనే చంపాను అనడానికి ఆధారాలేంటి అని ప్రశ్నిస్తున్నాడట. కోర్టులోనే కేసును ఎదుర్కొంటానని పోలీసులనే బెదిరిస్తున్నాడట. ఏ కేసులోనైనా నేరం నిరూపణ కావాలంటే సాక్ష్యాలు, ఆధారాలు చాలా ముఖ్యం. ఈ కేసులో అవే కరువయ్యాయి. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకోవడం, కోర్టులో మాట మార్చడం నిందితులు సహజంగా చేసే పనులే. అందుకే నిందితులు విచారణలో చెప్పే విషయాలన్నిటికీ చాలా కష్టపడి సాక్ష్యాధారాలు సేకరిస్తారు పోలీసులు. వెంకటమాధవి హత్య కేసులో సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. మృతదేహానికి సంబంధించిన చిన్న ముక్క దొరికినా పోలీసులు చెలరేగిపోతారు. ఏమీ దొరక్కపోవడంతో ఏం చెయ్యాలనే దానిపై పోలీసులు మల్ల గుల్లాలు పడుతున్నారు. గురుమూర్తి తమకన్నీ నిజాలే చెబుతున్నాడా? వెంకటమాధవిని చంపి మొక్కలు చేసి, కాల్చి బూడిద చేసి చెరువులో పడేశానని చెబుతున్న కథంతా నిజమేనా అనేది కూడా నిర్ధారించుకోలేకపోతున్నారు పోలీసులు. 3 రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్నాడు గురుమూర్తి. జరిగిందంతా పోలీసులకు చెప్పాడు. ఓ రకంగా పోలీసులకు క్రైమ్ థ్రిల్లర్ సినిమా కథ వినిపించాడు. కానీ ఆధారాలేవి? పోలీసులు ఫోరెన్సిక్ సిబ్బందితో పాటు క్లూస్ టీంని రంగంలోకి దింపి అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. గురుమూర్తి శాడిజం ఇటు కన్న బిడ్డలతో పాటు అటు బంధువులను సైతం నివ్వెరపోయేలా చేసింది. కేవలం అనుమానంతోనే భార్యను చంపాడా, లేక మరేదైనా కారణాలున్నాయా? మర్డర్ ఎపిసోడ్లో నిందితుడికి ఎవరైనా సహకరించారా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. వెంకటమాధవి హత్యతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వెంకటమాధవిని చంపిన అద్దె ఇల్లు మొత్తం ఖాళీ అయింది. దారుణ హత్య విషయం తెలిసి ఇంటి ఓనర్ కుటుంబం, అద్దెకున్న ఇతర కుటుంబాలు కూడా భయాందోళనకు గురయ్యాయి. ఆ ఇంట్లో అద్దెకుంటున్న వారు రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఓనర్ అయితే తాళం వేసుకుని ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు.